అదృష్టవంతుడైన ఐతుకు అనే యొక్క వ్యక్తి నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే ఐతుకు అనే యవనస్తుడు మరి ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడో, తర్వాత అతనికి కలిగినటువంటి పరిస్థితి ఏంటో, దేవుడు ఆయనను ఏ విధంగా బ్రతికించుకున్నాడో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ రోజున. ఎందుకంటే మరి దేవుని యొక్క సన్నిధిలో అంటే ఇప్పుడు ఇది దేవుని యొక్క సంఘం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది మనము ప్రస్తుతానికి క్రీస్తు రాజ్యంలో ఉన్నామనే సంగతి చాలామందికి తెలియదు. ఈ లోకం ఉన్న రాజ్యం గురించి ఆలోచించుకుంటున్నారు క్రైస్తవులు, దీని గురించి ఆలోచించుకుంటున్నారు, దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ మనము ఎవరి రాజ్యంలో ఉన్నాము అనేది ఎవరికి తెలియట్లేదు. ఇది నా సంఘము, అది నీ సంఘము, అది వారి సంఘం అనుకుంటున్నాము. ఈ సంఘాలన్నీ కూడా ఎవరివి అనేవి తెలియట్లేదు, నాది అనుకుంటున్నారు అందరూ. కానీ దేవుడు చెప్తున్నాడు ఇది క్రీస్తు రాజ్యం అని. క్రీస్తు రాజ్యము, సంఘము అనగా క్రీస్తు రాజ్యం. అంటే మనము ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మరి ఎప్పుడైతే మనము బాప్టిజం తీసుకున్నామో యేసుక్రీస్తుని అంగీకరించి, ఆ క్షణం నుంచి మనము ఎవరు అంటే క్రీస్తు వారసులము అనగా క్రీస్తు రాజ్యంలో మనము ఉన్నాం. ఈ విషయాన్ని మనం తెలుసుకోండి. అందుకనే ఈ లోకంలో మనల్ని దేవుడు ప్రత్యేకించబడినటువంటి వారు అన్నమాట. ఈ లోకంలో ఏం చేశాడు? దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. అంటే ఈ ప్రత్యేకమైనటువంటి రాజ్యంలో నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు తెలుసుకోవట్లేదు. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలి? ఈ ఐతుకు అనే యవనస్తుడు ఏ విధంగా ఆ సమాజ మందిరంలో మరి ఉన్నాడు? ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని ఐతుకు గురించి, ఐతుకును కలిగినటువంటి మరి ఆ యొక్క విషయాలను బట్టి మనము తన నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. చాలా సంతోషం, మరొకసారి దేవుడు మనకి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. చాలామంది మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే విన్నాను. ఒక ఆయన అడిగాడు అంట, అయ్యా అసలు నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రులు ఏం చేయాలని అడిగాడంట. చాలామందికి నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకుంటారు కదా, స్లీపింగ్ టాబ్లెట్స్, పిల్స్ వేసుకుంటారు. తర్వాత నిద్ర రావడానికి మెడిటేషన్స్, అనేక రకాల యోగాసనాలు ఎన్నెన్నో ఉన్నాయి మనకి. చూస్తే అవన్నీ యూట్యూబ్ నుంచి మనకి కనిపిస్తూ ఉంటాయి. నిద్ర రాకపోతే డాక్టర్ ఏమంటాడంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకు, చాలా ప్రశాంతంగా ఉండు, లేదా పెందల కడే భోజనం చేసే, ఎన్నెన్నో మనకి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అవునా కదా? ఎస్. అయితే ఒక ఆయన ఎలాంటి సలహా ఇచ్చాడంటే, స్వయంగా నేను విన్నాను, నీకు నిద్ర రావట్లేదా? ఓ పని చేయి, క్రైస్తవ మీటింగ్లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి కూర్చో చాలు, ఇంకేం వద్దన్నాడంట. ఏంటదే? దేవుని మందిరం కానీ క్రైస్తవుల మీటింగ్లు ఎక్కడైతే కూర్చుంటావో, ఎక్కడైతే జరుగుతున్నాయో చూసుకో, అక్కడ పోయి కూర్చో చాలు, నువ్వు అనుకోకుండానే హ్యాపీగా సంతోషంగా నిద్రపోతావు అన్నాడంట. ఈ రోజున ఎంతమంది నిద్ర మత్తు లేకుండా ప్రశాంతంగా మొదటి నుంచి చివరి వరకు దేవుని వాక్యం ఏంటున్నారు? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. చాలామంది చూడండి, మీరు గమనించండి, సేవకుడు బోధిస్తూనే ఉంటాడు, వెనకాల కునుకు లాగేస్తూనే ఉంటారు. ఏంటంటే అది చాలా ఆశ్చర్య. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటో మనకి అంటే వాక్యాంశానికి మనకు తెలుసు, కానీ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే దాని గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పలేను. ఏంటంటే ఏమవుతుంది, అక్కడ మనకి మత్తయి సువార్తలు ఉంటాయి కదా విత్తనాల గురించి. సో సాధారణంగా వినాలని ఆసక్తి ఉంది, రావాలని వచ్చావు, వినడానికే వచ్చావు, కానీ నీ అశ్రద్ధ వల్ల నీ మనసు, అంటే దేహం అయితే ఇక్కడ ఉంటుంది కానీ నీ మనసు ఎక్కడో వేరే చోట ఉంటుంది. అంటే మనసును ఎవరు దొంగిలించేశారంటే సైతాన్ గాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ రకరకాల ఆలోచన వల్ల నీ మనసు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది. ఈ అలసట వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా నిద్ర అనేది వస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనకి నిద్ర రావాలంటే ఎక్కడికి రావాలి? నిజంగా ఖచ్చితంగా మీరు వెళ్ళి కూర్చోండి, అందులో నేను కూడా ఒక మెంబర్నే. అలాంటి సన్నివేశాలు, అంటే అలాంటి సందర్భాలు, నిద్రపోయినటువంటి రోజులు చాలా ఉన్నాయి నా జీవితంలో కూడా. అంటే దేవుని వాక్యము మరి వినడానికి వెళ్ళాం, కానీ తెలియని రీతిలో మనకి నిద్ర వస్తుందంటే దానికి కారణం ఎవరో తెలుసా?
సాతాను ప్రియులారా, అంటే వాక్యాన్ని విననివ్వదు, వాక్యాన్ని విననివ్వదు, ఏదో విధంగా వినకుండా చేస్తుంది అనమాట. అలాగే ఈ ఐతుకు ఏం చేశాడంటే చక్కగా వాక్యం చెప్తున్నాడు. పౌలు అంత గనుడే, గొప్పవాడే వాక్యం చెప్తుంటే నిద్ర ఎలా వస్తుంది అసలు? పైగా యవనస్తుడు, ఎంత యాక్టివ్గా ఉండాలి. ఈయన వృద్ధుడా, పోనీ నడి వయస్కుడా, యవనస్తుడు, పెళ్ళి కూడా కాలేదు. అలాంటి యవనస్తుడు ఏం చేస్తాడు? నిద్రపోయాడు. చూసారా ఎంత ప్రమాదం జరిగిందంటే 3 అంతస్తుల మీద నుంచి కింద పడితే బ్రతుకుతాడా మనిషి? బ్రతికినట్లు ఎక్కడ మీరు చూపించండి నాకు సాక్ష్యాధారాలు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. 3 అంతస్తుల మేడ మీద నుంచి ఒక విద్యార్థి దూకి, ఒక అమ్మాయి కూడా, ఒక అబ్బాయి, ఇలాంటి ఎన్నో దూకి ఇంజనీరింగ్ కాలేజ్ దూకి చనిపోయినటువంటి వారు ఎంతోమంది మనం వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం, మన అందరికి తెలుసు. కానీ ఐతుకు ఎలా బ్రతికాడు అనేది మనం ఈ రోజున ఆయన యొక్క ఐతుకు యొక్క జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం ప్రియులారా. మరలా చదవండి అపోస్తుల కార్యం, మూలవాక్యం ఏంటి? అపోస్తుల కార్యం 20 అధ్యాయం 10 వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా పౌలు క్రిందికి దిగి అతని మీద పడి అతనిని కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలోనే ఉన్నదని వారితో చెప్పాను. అతని ప్రాణము అతనిలో ఉన్నది అంటే ఆయన చెప్పాడు గనక మనం నమ్మాల్సి వస్తుంది. నిజానికి 3 అంతస్తుల మీద నుంచి కింద పడ్డవాడు బ్రతకడు. కానీ అక్కడ జరిగిన అద్భుత క్రియ ఏంటంటే మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ, ఒక వ్యక్తికి అంటే బైబిల్లో రాయబడినటువంటి గొప్ప విశ్వాసుల యొక్క జీవిత చరిత్రలో మనం వారి నుంచి ఏం నేర్చుకోవాలనేది ముందు మనం నేర్చుకుంటున్నాం. మనం ఎవరనేది ఇంకా తర్వాత తెలుసుకుందాం ప్రియులారా. ముందు వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకు వారి గురించి వ్రాయబడింది, ఇలాంటి విషయాలు మనకు తెలియకపోతే మన యొక్క భక్తి జీవితానికి అసలు అర్థమే కాదు ప్రియులారా. వెళ్ళి రావడమే. నామకార్థ క్రైస్తవులు అంటారు, పేరుకు క్రైస్తవులే కానీ క్రైస్తవ్యం అనేది మనలో ఉండదు. అంటే క్రైస్తవ లక్షణాలు, క్వాలిటీస్ అనేవి మనలో ఉండకపోతే మనము దేవుని అవమానపరిచేవారుగా ఉంటాం. కనుక మనం ముందు వీరి నుంచి నేర్చుకోవాలి ప్రియులారా. ఆ తర్వాత మనమెవరమో, మనం ఎక్కడికి వెళ్ళాలో మనం నేర్చుకుందాం. చాలా సంతోషం. అయితే మొదటిగా దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ఏముండాలి? దేవుని సన్నిధిలో ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యానికి, దేవుని వాక్యం వినాలి అనే ఆసక్తి మనలో ఉంటే ఆ ఆసక్తి నిన్ను ముందుకి నడిపిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ 20 అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తుందో చూద్దాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 20 వచనం 7వ వచనం వరకే. అంటే పౌలు గారు ఏం చేస్తాడంటే విస్తరించి, అంటే అలాంటి గొప్ప మహానుభావులు, జ్ఞానవంతులు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి వారు దేవుని వాక్యం చెబుతూ ఉంటే కదలకుండా మెదలకుండా వినాలి ప్రియులారా. ఏక వలన దాన్ని మనం కొట్టుకోకూడదండి. అంత డిసిప్లిన్గా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే అలాంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, జ్ఞానమైనటువంటి మాటలు మరలా దొరుకుతాయో దొరకవో. అందుకనే ఆయన ఏం చేస్తాడంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. చేతనైతే ఎంతమందిని అయితే మార్చాలనుకున్నాడు అంతమందిని మార్చడానికి పౌలు గారు ప్రయత్నిస్తూనే ఉండేవాడు ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఆయన విస్తరించి మాట్లాడుతున్నాడంట. విస్తరించి మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి గురించి విస్తరించి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎక్స్పాండ్ అంటారంట. ఎక్స్పాండ్ అంటే తనకు తెలిసినటువంటిది, తెలియనటువంటిది చాలా జ్ఞానంతో బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తూ ఉన్నప్పుడు సమయం కూడా చూసుకోలేదు ఆయన. చాలామంది వాచ్లు చూసుకుంటూ ఉంటారు. అందుకని అలా చూడకుండానే నేను ఇన్ టైంలో పెట్టి ఇన్ టైంలోనే ముగిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంతా మోడర్న్ మనుషులు కదా, అంత మోడర్న్ అనమాట. ఒకవేళ ఆలస్యమైనా తిరగబడిపోయే రోజులు ఇవి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బోధించే మేము. ఎందుకంటే ఆ రోజుల్లో భయం పడేవారు, ఈ రోజుల్లో ఎవరో భయపడట్లేదు. ఎందుకంటే మాస్టరు ఒక రోజున నా ఫ్రెండ్ ఒకడు నవ్వాడు. హెడ్ మాస్టర్ పాఠం చెప్తుంటే సైన్స్
సో చెప్తే వాడు నవ్వాడు. వాడు మానేశాక వాడు ఏదో అంటే నేను పెదాలు నవ్వినట్టు ఉన్నాయి అంతే, వచ్చి కొట్టేశాడు, చెత్త కొట్టేశాడు. ఆయన కొట్టేసి వెళ్ళిపోయి ఆయన రూమ్లో పడిపోయి ఆవేశపడిపోతున్నాడు. వినాలి జాగ్రత్తగా, అంటే ఇప్పుడున్న మనుషులకి అప్పటికి మాకున్న తేడా చెప్తున్నాను. విద్యార్థులకి పడిపోయినప్పుడు మాస్టర్లు, హెడ్ మాస్టర్లు అందరూ వచ్చేసారు. ఎందుకంటే నేను బాగా చదువుతానని తెలుసు వాళ్ళందరికీ. చాలా మాటలు కూడా అన్నాడు అతను, బ్రాహ్మణుడు. అయితే ఆ తర్వాత తనే తప్పు అయిపోయిందని హెడ్ మాస్టర్ నన్నే క్షమాపణ అడిగాడు. అంటే ఎంత మంచి స్థితిలో చూడొకసారి. అయితే కొట్టేశాడు. మాస్టర్లు అందరూ వచ్చారు, ఎందుకు జరిగింది, సర్లే మర్చిపోయి ఏమనుకోకు అన్నాడు. నేను ఇంటికి వచ్చి కనీసం మాట కూడా చెప్పలేదు. అసలు ఏం జరిగిందో కూడా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, ఎందుకు కొట్టాడని. ఆయన సబ్జెక్ట్లో నాకు 50 మార్కులకి 50 వచ్చాయి. సైన్స్లో 50కి 50 వచ్చాయి. ఒక మార్క్ తీసేవాడు అంతే ఆయన. అప్పుడు మార్కులు చూసి ఆయనే సిగ్గుపడ్డాడు, తప్పు అయిపోయిందని. అంటే ఈ రోజుల్లో నువ్వు విద్యార్థులు కొట్టు, కేసు ఉంది. మాస్టర్ బెత్తం తీయకూడదు, కొట్టకూడదు, చదువు రావాలి, రాకపోతే తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నిస్తారు. అలాంటి రోజుల్లో ఉన్నాం. అలాగే విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. అందుకే చెప్పాను ఈ ఎగ్జాంపుల్. నచ్చకపోతే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, సమయము కోసం కాదు, కానీ దేవుని జ్ఞానము మనం ఎంతవరకు నేర్చుకోగలము, దేవుని జ్ఞానం ద్వారా మనం ఏమి సంపాదించుకుంటున్నాం, మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలనేదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది చెడ్డ అనేది కాదు, ఇది చెడు కాదు, చాలా మంచి జ్ఞానం అది. ఇలాంటి జ్ఞానము కొందామన్నా మార్కెట్లో దొరకదు ప్రియులారా. ఎవరు రాయలేరు ఇంతటి జ్ఞానము. ఇది జీవిత భవిష్యవాణి లాంటిది, మన జీవితానికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ఏమైందంటే పౌలు గారు విస్తరించి అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సమూహంలోనే ఈయన ఐతుకు అనే అబ్బాయి కూడా ఉండడం జరిగింది. సో అయితే ఏమైంది, ఐతుకు విశ్వాసుల సమాజంలో దేవుని వాక్యాన్ని ఆయన కూడా వినడానికి హాజరయ్యాడు. అంతే కదా, విశ్వాసుల సమాజం అంటారు. ఎక్కడ బోధించేవారు వారు? సమాజ మందిరం అనగా ఇంగ్లీష్లో కమ్యూనిటీ హాల్ అంటారు. కమ్యూనిటీ హాల్ ఇదేంటి సార్, మరి దేవుని మందిరం కాదా? అదంటే తర్వాత చెప్తాను మీకు. దీని అర్థాలు తెలియకుండానే ఇంకా విశ్వాసులు అయిపోయారు, భక్తిపరులు అయిపోయారు. మనం పూర్తిగా తెలియలేదు జ్ఞానం, దేవుని జ్ఞానం. కానీ మనం చాలా భక్తిపరులము, అనుభవజ్ఞులము. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉందంటారు. విశ్వాస జీవితంలో 40 సంవత్సరాలు నా పేరు ముందు రాయాలంటారు. చాలా విన్నాం అనుకో. సరే, అది వ్యక్తిగత విషయాలు. అయితే దేవుని విషయం తెలుసుకుందాం. వీణ సమాజ మందిరంలో వాక్యం వినడానికి వచ్చాడు. ఐతుకు చాలా సంతోషం కదా. యవనస్తులు దేవునికి ఇష్టం. యవనస్తులు అంటే దేవునికి ఎంతో ఇష్టం. యవనస్తులనే అడ్వర్టైజ్మెంట్స్ కూడా యవనస్తులనే తీసుకుంటారు. ఎందుకంటే వారు ఉన్న మరి ఆకర్షణ ఎవరికి ఉండదు. వయసు అయిపోయిన తీసుకుంటారు అడ్వర్టైజ్మెంట్లో. వయసు అయిపోయిన దేవునికి అవసరం లేదు. యవన బిడ్డలు అంటేనే దేవునికి ఇష్టం, మనుషులకు కూడా ఇష్టమే. చూడండి ఎంత గొప్ప. చక్కగా వచ్చాడు. వచ్చిన వాడు ఆయన వింటున్నాడు. ఎంతకీ వాక్యాన్ని వినడం క్రైస్తవ జీవితానికి ఒక బలమైన పునాది ప్రియులారా. అంటే మన జీవితాలకి ఇది ఎలా అన్వయించుకోవాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉంటే మన యొక్క భక్తి జీవితానికి గొప్ప పునాది ఇది. పునాది అంటే చూడండి, చాలామంది మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది విద్యార్థులు పాఠం చెప్తున్నప్పుడు వింటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అడగగానే వెంటనే సమాధానం చెప్తారు. కొంతమందికి చెప్పలేరు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి చెప్తారా? వారు సరిగ్గా వినలేదు. కానీ విన్నవారు, శ్రద్ధగా విన్నవారు ఏం చేశారు? వెంటనే జవాబు చెప్పగలిగారు. ఈ రోజున చాలామంది జీవితాలు, చదువుకున్నటువంటి వారు జీవితాలు త్వరగా సెటిల్ అవుతున్నాయంటే వారు కోరుకున్నది జరుగుతుందంటే వారికి ఉన్న ఆసక్తి, వారు విన్నటువంటి జ్ఞానం, వారు ఏ పరీక్ష పెట్టినా వారు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని వెంటనే వాళ్ళు రాయగలరు. ఈ రోజున అదే లక్షణాన్ని మనం కూడా క్రైస్తవులుగా అన్వయించుకోవాలి ప్రియులారా. విన్నటువంటి దేవుని వాక్యాన్ని మనకు ఒక పునాది, దాని ద్వారా మనం ఏం చేయాలి? బలమైన పునాది వేసుకోవాలి. వాక్యం ద్వారా మన జీవితంలో తొట్టిల్లిపోకూడదు. మరలా ఇంకొక విషయం ఏంటంటే, కుక్క తన వాంతుకు తిరుగునట్లుగా మనము తిరగకూడదు. అందుకనే దేవుడు ఎవరైతే రక్షణ పొంది తిరిగి వెనక్కి వెళ్తారో వారు రక్షించబడడం మరలా అసాధ్యం అంటాడు. చాలా గొప్ప విషయం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 3-4 వచనాలు. ఒకసారి రక్షించబడి వెనక్కి పోతే వాడు మరలా ఎప్పటికీ మారడంట. చాలా ప్రమాదం. పౌలు గారు ఒకసారి రక్షించబడ్డాడు, మరలా జీవితంలో ఆయన ఎప్పుడు వెనక్కి
చూడలేదు ప్రియులారా. అద్భుతమైనటువంటి సేవ చేశాడు దేవునికి, యేసుక్రీస్తు వారి కొరకు. కాబట్టి ఈ వాక్యాన్ని వినడం క్రైస్తవ జీవితానికి బలమైనటువంటి పునాది. మన జీవితం స్థిరపడాలంటే వాక్యమే. దేని చేత నీ నడవడికను సరి చేసుకుంటామంటే వాక్యమే. మనకి వాక్యం ద్వారానే మన జీవితాన్ని మార్చుకోగలం ప్రియులారా. అందుకుని యేసుక్రీస్తు స్వయంగా భూమి మీదకి వచ్చాడు. అంతే, ఎంతోమంది ప్రవక్తలు ప్రవశిస్తూ, ఎంతోమంది ప్రవక్తలు చెబుతూ ఉన్నప్పుడు కూడా ఎవరు వినకపోవడం వల్ల యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది ప్రియులారా. ఎందుకంటే ఆయన ద్వారా, ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా దేవుడే స్వయంగా భూమికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన చెప్తే వింటారు, జీవితాలు సరి చేసుకుంటారని ఆలోచనతో రావడం జరిగింది ప్రియులారా. ఆ వాక్యం ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పునాది, బలమైనటువంటి పునాది మనకి అది వాక్యం ప్రియులారా. అయితే రెండో విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యము ప్రమాదకరము. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం అనేది ప్రమాదకరము. నిర్లక్ష్యం అంటే ఏంటి? అశ్రద్ధ. మరొక మాట ఏంటంటే అశ్రద్ధ. చాలామంది మరి సంఘానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే అశ్రద్ధగా కూర్చుంటారు. అశ్రద్ధ, కాలు మీద కాలు వేసి కూర్చోవటం, లేకపోతే ఏదో ఆలోచిస్తూ, లేకపోతే పెన్న చేతులు ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఖాళీ సమయాలు ఇలా ఇలా ఊపడం, ఎన్నెన్నో చూస్తూ ఉంటాం మేము. అశ్రద్ధ అన్నమాట. అంటే బాధ్యత లేదు వారికి, వచ్చారు కానీ అశ్రద్ధగా ఉంటారు. అశ్రద్ధ అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రమాదం ప్రియులారా. అందుకని ఇక్కడ ఏం జరిగింది? నిర్లక్ష్యము ఏమైందంటే నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. ఐతుకు ఇష్టంగానే వచ్చాడు, కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆ నిర్లక్ష్యం వల్ల ఏమైంది? అతనికి ప్రమాదం జరిగింది. ఈ రోజున మనకి కూడా నిర్లక్ష్యంతో ఉంటే కనుక ఖచ్చితంగా ప్రమాదాలు సంభవిస్తాయి ప్రియులారా. అక్కడ 29వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. 9వ వచనం, అప్పుడు ఐతుకు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను. చనిపోయిన తర్వాత ఎత్తబడ్డాడు. ఎంత చూడండి, అశ్రద్ధ వల్ల ఏమైంది చూసారా? పైగా ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నవాడు ఎంత శ్రద్ధగా, ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు నిద్ర వస్తే వెళ్ళిపోవాలి, కానీ ఏం చేశాడు? అక్కడే కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చూసారు, ఇందాక మొదట మనం చెప్పుకున్నాం, నిద్ర రాకపోతే ఎక్కడికి వెళ్ళాలంట సలహా చెప్పారు. క్రైస్తవ మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ కూర్చుంటే ప్రశాంతమైన నిద్రే వస్తుందని చెప్పారు. నిజమండి, అది నా అనుభవం కూడా చెప్తున్నాను. నేను నాకు జరిగిన అనుభవం కూడా చెప్తూ ఉన్నాను. ఎంత నిద్ర అంటే అంత నిద్ర, పడుకున్నా కూడా రాదు. మనుషుల మీద మనసారా పడుకున్నా కూడా నిద్ర రాదు. అంత నిద్ర మొత్తం ఎలా వస్తుందో అర్థం కానిటువంటి విషయం ఈరోజు కూడా ప్రియులారా. అంటే సాతాను యొక్క శోధన మనకది. కాబట్టి మనం చాలా మెలకువగా ఉండాలి దేవుని సన్నిధిలో. అయ్యో, ఎంత బాధాకరమైన విషయం. చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోవడం జరిగింది ప్రియుల. నిద్ర భారం అనేది చాలా ప్రమాదకరమైనది. ఒక రోజున రాజ్ కుమార్ మాస్టర్ అన్న అవుతారు. ఆయన వరుసకి సేవకుడే, పెద్ద సంఘం, ఆ లూథరన్ అనమాట. లింట్ డేస్ వాళ్ళకి, లూథరన్ అంటే లింట్ డేస్ 40 రోజులు జరుగుతాయి కదా పాపం. 40 రాత్రులు పాపం, రాత్రులు రోజు నిద్ర ఉండేది కాదు. పగలు స్కూల్కి వెళ్ళిపోవాలి. ఆయన గవర్నమెంట్ టీచర్. ఆయన స్కూల్కి వెళ్ళిపోతుంటే ఒక రోజున ఆ బండి మీద నుంచి నిద్రపోయాడంట. బండి వెళ్ళి పక్కన కాలంలోకి వెళ్ళిపోయింది. అక్కడ అందులో పడిపోయాడు. ఆయన తెలీదు నిద్రపోతున్నాడు కాబట్టి బండి నడుపుతూ నిద్రపోయాడు. పక్కకి వెళ్ళి దాంట్లో పడిపోయాడు. కంచులో మూలుగుతూ ఉన్నాడంట. అదే రూట్లో ఇంకొక మాస్టర్ వస్తున్నాడంట. వస్తుంటే ఏంటి మూలుగు వినపడుతుంది, ఎవరో వస్తున్నారని చూసేటోడికి ఈయన సాయి హాస్పిటల్ పెట్టారు. 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకున్నాడు. గూళ్ళు విరిగిపోయి పాపం ఆయనకి. అంటే ఎంత ప్రమాదం నిద్రమత్తు అనేది చాలా ప్రమాదం. అందుకనే బద్ధకం, నిద్ర అనేది దరిద్రం అంటారు. తెలుసా మీకు? ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడే నిద్రపోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. అయితే ఐతుకు ఏం చేశాడంటే
అక్కడ నిద్రమత్తు కారణంగా 5కు కిటికీ నుండి పడిపోయాడు. చూసారా, బాధ్యత లేదు అతనికి. అయితే సంఘంలో అయితే ఉన్నాడు, సమాజంలో సమాజ కూడికలో ఉన్నాడు, కానీ అతనికి బాధ్యత లేదు. చాలామంది వస్తారు కానీ బాధ్యతగా ఉండరు ప్రియులారా. నేను కోరుకునేది ఏంటంటే, మనం మాట్లాడుతున్నట్టు మాటలు యథార్థం, మనం చదువుతున్నటువంటి చరిత్ర నిజమైనది. దీనికి ఆధారాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా జరిగినటువంటి ఎన్నో మనం కల్లారా చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణం చుట్టూ జరిగినటువంటి ప్రాంతాల్లో స్పష్టంగా ఈరోజు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చరిత్ర యథార్థమైనది. దీనికి కాలాలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, కట్టబడినటువంటి కోటలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి ఈరోజు కూడా ప్రియులారా. కాబట్టి ఇది నిజాన్ని మనం నిజంగా ఒప్పుకోవాలి ప్రియులారా. అబద్ధాన్ని నిజమని చెప్పినా అది అన్నిటికీ అబద్ధమే. నిజాన్ని అబద్ధంగా మార్దామన్నా నిజం ఎప్పటికీ కూడా నిజమే. నిజం అన్నిటికీ కూడా అబద్ధము కాదు ప్రియులారా. అంత గొప్ప మాటలు ఇవి. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, నిద్రమత కారణంగా అతనికి ఏం జరిగింది, 5కి ఏమయ్యాడంటే కిటికీలోంచి పడిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఆత్మీయ అలసత్వము, తర్వాత నిర్లక్ష్యము, ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా. ఏంటిది? అలసత్వము, నిర్లక్ష్యము మనల్ని పతనానికి దారితీస్తుంది. ఏంటి? ఆత్మీయ మత్తు. ఆత్మీయులుగానే ఉంటాం కానీ మనం మత్తులో ఉంటాం అన్నమాట. మనకు తెలియకుండానే మనం పొరపాటు చేస్తూ ఉంటాం ప్రియులారా. సో ఇది చాలా ప్రమాదము. ఈ నిర్లక్ష్యము, అలసత్వం అనేది సంఘంలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో చాలా ఎలర్ట్గా ఉండాలంటే, యాక్టివ్గా అలర్ట్గా ఉండాలన్నమాట. అలసిపోయినట్టు, నిద్రమత్తుగా, ఇలాంటివి భారం అంటే డ్రౌసీ ఫీలింగ్స్, అంటే దాన్ని ఏమంటారంటే అలసట అనేది మనకి ఉండకూడదు దేవుని సన్నిధిలో. ఎందుకంటే జీవం గల దేవుడు, మనం జీవం గల దేవుని సంఘంలో ఉన్నాం, దేవుని మాటలు వింటున్నాం కనుక ఏమి వినాలి, ఏమి నా కోసం ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి బోధించబోతున్నాడు, నా యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదలకి, నా కుటుంబ ఎదుగుదలకి దేవుడు నాకు ఏమి వినిపించబోతున్నాడు నా ఆసక్తి ఉండాలి. పెళ్ళిళ్ళలో నిద్రపోతారు ఎవరైనా? ఎందుకు పడుకోరు? పెళ్ళిళ్ళు ఎందుకు నిద్రపోరా బాబు చెప్తా. రాత్రి అర్ధరాత్రి ముహూర్తం ఉందనుకో, ఎవరైనా నిద్రపోతారా? ఎవరు నిద్రపోతారు. ఎంత ఆనందం అంటే 2 రోజులు కూర్చోబెట్టిన అలాగే ఉంటారు తప్ప నిద్ర రాదు వాళ్ళకి. కళ్ళు లోపలికి పోయినా నిద్ర రాదు, సంతోషం, ఆనందం. మరి అలాంటిది దేవుని సన్నిధిలో 1 గంట సేపు కూర్చోవడానికి లేదా 2 గంటల సేపు కూర్చోవడానికి అలసత్వం ఏంటి, నిర్లక్ష్యం ఏంటి, బాధ్యత రహితంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నాం మనం దేవుని సన్నిధిలో? అంటే దేవుడు అంటే లోకువా? దేవుడు అంటే భయం లేదా? ఒకసారి ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఏవైనా పండగలు, జనవరి 1కి చూడండి, 31st నైట్ చూడండి, నిద్రపోతారు ఎవరైనా? నిద్రపోరు. అంటే ప్రార్థనకి వెళ్ళొస్తారు, తర్వాత వచ్చిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు, న్యూ ఇయర్ ఫెస్టివల్ అది రాయడం, ఇవన్నీ డిజైన్స్, ఇల్లు డెకరేషన్స్ అనేది అయ్యా కావాలి దేవునికి. ఏమన్నాడు? ఇంటి శుభ్రం చేయవారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నారా? మరి అలా రాసేయండి, మార్చేయండి బైబిల్. ఏమన్నాడు ఆయన? తెల్ల బట్టలు వేసుకున్న వారు ధన్యులు, వారు సరాసరి స్వర్గానికి వచ్చేస్తారన్నాడు యేసయ్య. మరి ఏం చెప్పాడు యేసయ్య? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్నాడు. దేవుడు పై రూపాన్ని చూస్తానన్నాడా? మరి ఎందుకు వేషధారణ? మనం వేసే వేషధారణ వల్ల మనుషుల దగ్గర పొగడ్తలు పొందుకోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం అన్నింటికీ జరగదు ప్రియులారా. అజ్ఞానం అంటే అదే అజ్ఞానం అంటే. అందుకనే దేవుడు విజ్ఞానం గల మనుషులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏమైపోతున్నాం? అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. నేను ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసి ఇక్కడ మ్యూజిక్ నొక్కుతుండే అందులోకి ఎలాగొస్తున్నాయి? ఏమైనా వైర్ ఉందా దాంట్లోకి? సెల్ ఫోన్కి లేదు. ఏ కారణం? విజ్ఞానం గల మనుషులు మనం. ఎంత జ్ఞానవంతులో చూడు. అమెరికా నుంచి మా ఫ్రెండ్ కువైట్ దేశంలో ఆయన పాస్టర్ గారు ప్లస్ ఇంజనీర్ గారు, ఆయన అక్కడ పెద్ద ధనవంతులకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అక్కడ నుంచి వాక్యం మాట్లాడుకుంటూ ఉంటా, ఎదురు బదురు చూసుకొని. ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యం? ఏమనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత జ్ఞానం ఎవరిస్తున్నారో ఆలోచించారా? ఒక మనిషిని ఇంత జ్ఞానవంతంగా తీర్చాడంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి.
సో అంత గొప్ప దేవుని మాటలు వింటున్నాం ప్రియులారా. కాబట్టి మనము అశ్రద్ధ అనేది నిర్లక్ష్యము, అలసత్వము మనల్ని పతనానికి దారితీస్తూ ఉంది ప్రియులారా. చాలా తెలియకుండా మన పతనానికి మనకి అంటే ముగింపు దశకు చేరిపోతున్న మన సంగతి మనము తెలుసుకోలేదు ప్రియులారా. తెలుసుకోవాలి. అందుకునే మూడో మాటగా జాగ్రత్త లేకపోతే పతనము తప్పదు. అంటే ఆత్మీయ జీవితం కోల్పోతాం ప్రియులారా, అదే పతనం అనగా. అయితే ఇక్కడ ఏం జరిగింది? 20వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్తున్నాడు మరొకసారి చూద్దాం. అప్పుడు ఐతుకు అతడు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయింది. ఏమైపోయిందంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడండి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే సెన్స్ ఉంటుందా? మనకి పని చేస్తుందా? బ్రెయిన్ అస్సలు పని చేయదు. రెస్ట్ తీసుకుంటున్నాయి, విశ్రాంతి తీసుకుంటున్నాయి, ఏం చేస్తున్నామో తెలీదు. ఒక్కసారిగా ఏమైపోతుందని కుప్పకూలిపోతాం ప్రియులారా. ఎక్కడున్నా సరే కింద కూర్చుంటే వెనక పడతాం, లేదా పక్క పడతాం. ఏకంగా ఈయన ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. ఎంత అశ్రద్ధ అండి, ఎంత అశ్రద్ధ. ఈ రోజున మనము కూడా అలాంటి స్థితిలో ఐతుకు ఉన్న స్థితి మనకి ఉంటే కనుక దయచేసి ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం ప్రియులారా. మన జీవితాన్ని మార్చుకుంటున్నాం, మనం సరి చేసుకుంటున్నాం ఈ దినాన్ని ప్రియులారా. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా వినాలి అని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత మనం ఏ విధంగా ఇస్తూ ఉన్నాం ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన రాజ్యంలో మనం ఉంటున్నప్పుడు. చూసారు ఎంత అశ్రద్ధ అండి. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి కారణం అయిందా లేదా? నిర్లక్ష్యం ఏం చేశాడు ఆయన? అక్కడ కూర్చుంటే పడిపోతాము. పైకి ఇది దేవుని సన్నిధి, అందరూ ఇక్కడ కూర్చున్న పౌలు గారు లాంటి గొప్ప భక్తుడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే అది వినకుండా ఏం చేశాడు? ఇతను అశ్రద్ధ కలిగి నిద్రమత్తులకు వెళ్ళిపోయాడు. నిర్లక్ష్యం వల్ల ఏమైపోయిందంటే కింద పడిపోయాడు 3 అంతస్తుల నుంచి. బ్రతుకుతాడా? బ్రతకలేదు ప్రియులారా. ఎంత కానీ మన జీవితంలో ఏ విధంగా మనం దీన్ని అన్వయించుకోవాలంటే ప్రతి విశ్వాసి ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. ఎందుకు మెలకుగా ఉండాలి ఆత్మీయంగా అంటే యేసుక్రీస్తు వారు ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు ప్రియులారా. ఏ క్షణాన్ని వస్తుంది ఎవరికి తెలియదు. దొంగ ఏ విధంగా చెప్పి మన గృహాల్లో దొంగతనానికి రాడో యేసుక్రీస్తు వారు కూడా సమయాన్ని చెప్పలేదు ప్రియులారా ఎవరికి. పరలోకంలో ఉన్న దేవదూతలు కానీ చివరికి మనుష్య కుమార్ యేసుక్రీస్తు వారు కూడా ఆ సమయం తెలియదని ఆయన చెప్పడం జరిగింది ప్రియులారా. ఎందుకంటే వారు ఎప్పుడు డేట్ పెట్టుకుంటారు ఎవరికి తెలియదు. అయితే ఆయన చెప్తూ ఉన్నట్టుగా ఏం జరుగుతుందో తెలుసా? సూచనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి, వేగంగా జరుగుతూ ఉన్నాయి. తెలుసా? వేగంగా జరుగుతున్నాయి. ఈ విశ్వానికి కాలం చెల్లుతూ ఉందంట. అలస్కాలో మంచు పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయంట. ఎంత ఉంది తెలుసా? ఈ భూభాగం 70% నీటితో ఉంటే, మంచు పర్వతాలు నీటితో ఉంటే 30% భూభాగం ఉంది. ఒకవేళ నీరు అలస్కాలో మంచు పర్వతాలు, హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగిపోయి నీరుగా మారిపోతే ఏ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పాను? నీటి భాగం అంటే నీటి పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి భూభాగం 30%. అంటే భూభాగం ఉంటుందా మునిగిపోతుందా? మునిగిపోతుందంట. అంటే అలస్కాలో మంచు పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయంట. నెమ్మదిగా పరిస్థితులు మారిపోతున్నాయంట. ఎప్పటికప్పుడు గమనించుకుంటుందా నేను. ఎందుకంటే బైబిల్ దేవుడు చెప్పాడు కదా, పంచవేంద్రంతో లయమైపోద్దంట ఈ ప్రపంచ విశ్వం అంతా కూడా. దేవుని రాకడలో జలప్రలయం మళ్ళా రాదని చెప్పాడు. దేవుడు వాగ్దానం చేశాడు, మళ్ళా జలప్రలయంతో మిమ్మల్ని నేను చంపను. మరి ఎలాగా? ఇదిగో ఆకాశంలో నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు రాలిపోతాయంట. కాయలు ముగ్గినప్పుడు చెట్టు నుంచి ఎలా రాలిపోతాయో అలా రాలిపోతాయంట ప్రియులారా. కాలం అయిపోతుందంటే విశ్వానికి చెప్తున్నారు నాసా సైంటిస్టులు. ప్రతిదీ గమనిస్తున్నాను నేను, ప్రతిదీ మన దగ్గర సమాచారం సేకరిస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒకవేళ నేను వెళ్ళిపోయినా ఆయన రాకడం ఆలస్యమై నేను వెళ్ళిపోయినా అనుకో సంతోషమే, లేదా ఆయన రాకడం నేను బ్రతికొండగా వచ్చిందనుకో నేను రెడీగా ఉంటాను. కాబట్టి జాగ్రత్త గమనించాలి, మెలకుగా ఉండాలి ప్రియులారా. ఆ రోజున అలాగే మెలకుగా లేరు ఎవరాళ్ళు?
ఎవరు ఎవరు వాళ్ళు? సముద్రంలో వాళ్ళు కాదు. ఆ రోజు నోవహ ఓడలో వాళ్ళు గమనించుకోలేకపోయారు ఏం జరుగుతుందో. దేవుడు చెప్పినా కూడా వారు వినలేదంటే. యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా వచ్చి నోవహ ద్వారా సువార్తను ప్రకటించిన ఎవరు వినలేదంట. ఈ రోజున కూడా అదే నిద్రమత్తులో ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రతి విశ్వాసి మన ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఏ క్షణం వచ్చినా మనం ఐఎమ్ రెడీ అనాలి. పెండ్లు కుమారునిలాగా సిద్ధంగా ఉండాలి ప్రియులారా. వివాహానికి ఏ విధంగా సిద్ధపడి ఉంటారో, పిలవగానే పాస్టర్ గారు పిలవగానే సిద్ధపడి ఉంటారు కదా, వెంటనే వచ్చేస్తారు కదా. అలాగా రెడీగా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ ఐతుకు అశ్రద్ధ కలిగి ఉన్నాడు. అశ్రద్ధ. సంఘంలోనే ఉన్నాడు, సంఘ సమాజంలోనే ఉన్నాడు, కానీ ఏమైంది? అశ్రద్ధగా ఉన్నాడు. ఈ రోజున అదే అశ్రద్ధ ప్రియులారా. భయం లేనటువంటి జీవితాలు అయిపోయినాయి. ఇక 4వ మాట చూస్తే, దేవుడు మరణ పరిస్థితిని మార్చగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మరణ స్థితిని మార్చగలడంట. చాలా మంది నమ్మరు ప్రియులారా. మొదట్లో నేను నమ్మేవాడిని కాదు, స్వస్థతలు అంటే పెద్దగా నమ్మేవాడిని కాదు. ఎందుకంటే ఒక అవివేకం ఏంటంటే, ఆ రోజు జరిగినటువంటి స్వస్థతలు ప్రత్యక్షంగా చేశారు, ఈ రోజున ఎందుకు జరగట్లేదు అని నేను కూడా ప్రశ్నించుకున్నాను. ఆ రోజు పౌలు గారు చేసినటువంటి స్వస్థతలు తర్వాత కొలిదే ఎపెప్రోది లాంటి కొంతమంది, తిమోతి లాంటి కొంతమందికి ఏం చేశాడంటే యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు సలహాలు ఇచ్చాడు వారికి. వారి జబ్బు నిమిత్తము ద్రాక్షారసం తాగమన్నాడు. ఎపెప్రోది మిమ్మల్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ జబ్బు పడి ఉన్నాడు అన్నాడు. అంత గొప్ప క్రియలు చేసినటువంటి పౌలు గారు ఎందుకు స్వస్థతలు ఆగిపోయాడంటే అన్న ఆలోచనతో నేను కూడా వాటిని నమ్మేవాడిని కాదు. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆ రోజు అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. అందుకని యాకోబు పత్రికలో రాయబడినట్టుగా అది నమ్మాను, అది విశ్వసించాను. దేవుడు మన ద్వారా ప్రార్థించినప్పుడు చక్కటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషయం. అందుకనే దేవుడు మరణ పరిస్థితిని మార్చగలడు. ఈరోజు కూడా అనేక మంది స్వస్థత పడుతూ ఉన్నారంటే, చాలా మంది విశ్వాసం, ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో వారికి అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తాడు ప్రియులారా. నమ్మిన వాళ్ళందరూ మరొకసారి దేవుడు స్తోత్రం చేద్దాం. చూడండి 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో నున్నదని వారితో చెప్పారు. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యము. మీకు సంతోషం లేదా? ఒక వ్యక్తి మరణించి మరలా బ్రతికాడంటే ఎంత ఆనందం. అది చదువుతున్నప్పుడు ఎంతో పులకరించిపోతాను నేను. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నావు, ఎన్ని ప్రమాదాల నుంచి మనం తప్పిస్తున్నాడు తెలుసా? మీకు తెలియకుండానే అనేక ప్రమాదాల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. అది నువ్వు తప్పించుకున్నావు అనుకుంటున్నావా? కాదు ప్రియులారా. నిన్న ఒక 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 వీడియో చూశాను. ఒక వ్యక్తి వేగంగా వచ్చేస్తున్నాడు అనమాట. అలాగే స్తంభం ఉంది అక్కడ, అలా కరెంట్ స్తంభం ఉంది. అదేంటది వైర్లు, టెలిఫోన్ వైర్ స్తంభం అనుకుంటా. ఇప్పుడు లేవు కదా, అదే స్తంభం. ఆ స్తంభాన్ని గుద్దితే ఆ స్తంభం 2 ముక్కలు అయిపోయింది, కింద పడిపోయింది, వైర్లతో చనిపోయాడు బండి మీద. అంటే ఎంత అశ్రద్ధ, ఎంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు మన రోడ్డు అంటూ వెళ్తున్నప్పుడు జరగట్లేదా? నీకెందుకు జరగట్లేదు, నాకెందుకు జరగట్లేదు? దేవుని కృప, కాపుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మర్చిపోకండి ప్రియులారా. దేవుని యొక్క సన్నిధి, దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో వారికి మరణము దేవుడు ఇచ్చిన ఆయుష్ ఇచ్చినంత వరకు వారికి మరణం రాదు ప్రియులారా. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారి మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం చూస్తే, ప్రాణంతో లేడైన దేవుని శక్తి చేతే ఐతుకు తిరిగి బ్రతికాడు. దేవుని యొక్క శక్తి చేతనే ఐతుకు తిరిగి బ్రతికాడు. ఈయన పౌలు గారి వల్ల అవుతుందా? అది నా వల్ల అవుతుందా? పోనీ ఇంకా ఏ వ్యక్తి వల్ల అవుతుందా? ప్రాణము తీయగలము కానీ ప్రాణం పోయగలవా?
దేవుని జ్ఞానం అంటే చెప్తున్నాను, దేవుని జ్ఞానం అంటే చెప్తున్నాను. రక్తము, నీ ఒంట్లో రక్తం లేదు, మీరు ఏ పాజిటివ్ బి పాజిటివ్ తెచ్చుకోండి, బ్లడ్ తెచ్చుకోండి, మేము ఎక్కిస్తాం, త్వరగా కోలుకుంటాం అంటారు. ఏ డాక్టర్ రక్తాన్ని ఎందుకు తయారు చేయలేడు? డాక్టర్ దేవుడు అంటాం కదా, మనం డాక్టర్ దేవుడు అంటున్నాం కదా, డాక్టరు రక్తాన్ని ఎందుకు తయారు చేయగలేడు చెప్పరా? ఎవరు సాధ్యం? రక్తం తయారు చేయడం ఎవరికి సాధ్యం కాదు ప్రియులారా. చేయి తెగిపోయింది, చేయి తెగిపోయినప్పుడు మరలా చేయిని తయారు చేసి పెట్టవచ్చు కదా యథావిధిగాను. కృత్రిమంగా ఆర్టిఫిషియల్ హ్యాండ్ని లేదా ఆర్టిఫిషియల్ లెగ్ని ఎందుకు పెట్టుకుంటున్నారు? డాక్టర్ తయారు చేసి పెట్టేయచ్చు కదా. బ్లడ్ బ్యాంక్, తర్వాత కిడ్నీ బ్యాంక్, తర్వాత లివర్ బ్యాంక్. ఏంటి బ్యాంకులు? బ్యాంక్ అనగా ఏంటంటే దాచుకునే ప్రాంతం అని. సో ఎందుకు ఇవన్నీ ఆలోచించారు ఎప్పుడైనా? డాక్టర్ దేవుడు, దేవుని కృప నీ పక్షాన ఉంది కాబట్టి ఈ రోజున మనం కూడా ఈరోజు సజీవులుగా ఉన్నాం ప్రియులరా. పోయినటువంటి అవయవాన్ని ఎవరి తరము కాదు, అదే దేవుని సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే దేవుని మర్మము చాలా మందికి తెలియట్లేదు ప్రియులరా. దేవుడు అంటే ఏంటో అనుకుంటున్నాం మనం. అందుకని దేవుని శక్తి చేత ఐతుకు తిరిగి బ్రతకాడు తప్ప అది ఎవరి వలన కాదు ప్రియులారా. అయితే మన జీవితాలలో అసాధ్యమైన పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు. నమ్మునులందరూ దేవుని స్తోత్రం చెప్దాం. అసాధ్యమైనటువంటి పరిస్థితులను కూడా సాధ్యంగా మార్చగలడు. ఒకవేళ అనుకుంటున్నామో నా వల్ల అవుతుందా అని చాలామంది అనుకుంటారు. కానీ నీవు నీ ఆలోచనలు, నీ మార్గములన్నింటినీ దేవునిపై ఆధారపడు, దేవునిపై ఉంచు, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చాలామందికి అనుమానం ఏంటో తెలుసా? అవుతుందంటావా, ఇది జరిగిద్దంటారా అని మనసులో ఏం కలుగుతుంది? సందేహం కలుగుతుంది. అంటే జీవము గల దేవుణ్ణి అనుమానిస్తూ ఉన్నావు నీవు తెలియని రీతిలో. కాబట్టి నీవు అనుకున్నది ఏమీ జరగదు ప్రియులారా. నమ్మకము, విశ్వాసము, చూసారా, అసాధ్యమైన పరిస్థితులు కూడా సాధ్యముగా మార్చగలిగే ఏకైక దేవుడు మనము నమ్మినటువంటి యేసయ్య. చూసారా, నీకు ఏది అవసరమో అడగండి, మనస్ఫూర్తిగా అడగండి, కన్నీటి ప్రార్థనతో అడగండి. ఖచ్చితంగా దేవుడు తగు సమయంలో, ఆయన నిర్ణయించుకున్నటువంటి సమయంలో దేవుడు నీకు న్యాయం చేస్తాడు, తప్పగా ఇస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. నెవర్ గివ్ అప్, అంటే విడిచిపెట్టొద్దు. చాలామంది ఎదురు చూసి జరగట్లేదు అనుకుని విడిచిపెట్టేస్తారు. చాలామంది ఏదో ఆనవాయితీగా వెళ్ళొచ్చేస్తాము దేవుని సన్నిధికి తప్ప దేవునిపై ఆసక్తి అనేది మనకి లేదు ప్రియులారా. కన్నీటితో ప్రార్థించండి. ఆయన ఎలా ప్రార్థించమన్నాడంటే విడువక ఎడతెగక, విడువక ఎడతెగక నిత్యము ప్రార్థించండి అన్నాడు. నువ్వేం పని చేసుకున్నా కూడా ఆ పనిలో సమయాన్ని కేటాయించుకొని దేవుని మహిమపరచండి. ఒక్క క్షణం ప్రార్థించుకోండి. నువ్వు అడిగింది స్పష్టంగా అడుగు, దేవుణ్ణి తప్పక న్యాయం చేస్తాడు. పరిస్థితులు మార్చాడు, ఐతుకు జీవితాన్ని మార్చాడా లేదా? బ్రతుకునిచ్చాడా? విడిచిపెట్టేశాడా? దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఎవరికి అవమానం ఏదైనా జరిగితే, మరణిస్తే ఎవరికి అవమానం? దేవునికి అవమానం అది. కానీ దేవుడు అవమానం పొందగలిగేవాడా? నో. ఆయన తన బిడ్డల్ని ఎక్కడంట, ఎలాగంట, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు అంట. తల్లి తండ్రి, మా నాన్న మా అమ్మ చనిపోయారు, కానీ నేను ఎలా బ్రతుకుతున్నాను? నా అన్నదమ్ములు అక్కలు వేరు వేరు చోట్ల ఉన్నారు, నేను ఎలా బ్రతుకుతున్నాను? దేవునిపై, దేవుని ద్వారానే బ్రతుకుతున్నాం. మనందరం కూడా ప్రియులారా, ఒక కుటుంబం, నాకంటూ కుటుంబం ఉంది. కుటుంబం ఉన్నా కూడా నన్ను, నా ప్రయాణం, నా భార్యన కూడా వస్తుందా? తను కూడా నేను వెళ్తానా? పిల్లలిద్దరు మాతో ఉన్నారా? దేవుడే ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే ప్రియులారా. తండ్రి విడిచిన, తల్లి విడిచిన నేను విడువను, ఎడబాయను. నా బిడ్డలిద్దరిని విడిచిపెట్టేసాం మేము, అవునా కదా? విడిచిపెట్టామా లేదా? మాతో ఉన్నారా? ఆయనే విడువడు, ఎడబాయని దేవుడు ప్రియులారా. నమ్మండి, నమ్మితే అద్భుత కార్యాలు చూస్తారు మీ జీవితాల్లో.
ఏమండి, ఎందుకండి ఈ వ్యర్థమైన జీవితం? ఎంతకాలం బ్రతుకుతాం? ఈ బ్రతుకు మీద ఆశ ఉందా? నమ్మకం ఉందా? లేదు. ఏ క్షణాన్ని ఎవరు చనిపోతున్నారు ఎవరైనా చెప్పగలరా? ఎవరి వల్ల కాదు పిల్లలు. పోనీ డాక్టర్ చెప్తాడా? నా ప్రయత్నిస్తామంటారు అంతే. సో కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉన్నాం దేవుని విషయంలో. ఐదుగురు యొక్క జీవితం నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఐదో మాటగా దేవుని సేవకుల ప్రార్థన శక్తి ఉంటుందంట. దేవుని యొక్క సేవకుల యొక్క ప్రార్థనలో శక్తి ఉందంట. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం జరిగింది ఇక్కడ సన్నివేశాన్ని మీకు అర్థమైంది ఇప్పటికే. ఇప్పుడు ఏం జరిగింది? ఐతుకు ఎప్పుడైతే 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడో వెంటనే పౌలు గారు ఏం చేశాడంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయన దగ్గర ఉంది, హీలింగ్ పవర్ ఉంది ఆయన దగ్గర, హీలింగ్ పవర్ ఉంది, తర్వాత దేవుని జ్ఞానం ఉంది, అన్నీ పొందుకున్నటువంటి వాడు పౌలు గారు వెంటనే క్రిందకి వెళ్ళిపోయాడు. అదే 10వ మాట ఆఖరి వచనం చదువమ్మా. పౌలు అతని మీద పడి ఏం చేశాడు? కౌగిలించుకుని, తొందరపడకము, అతన్ని కౌగిలించుకుని, మళ్ళీ చదువు. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఉన్న ప్రజల్ని ధైర్యపరిచాడా? దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండేలా మాట్లాడాడు ప్రియులారా. అక్కడ ఉన్న ప్రజలకి భయపడిపోయారు వాళ్ళు. కానీ భయపడకుండా ఏం చేశాడు? గొప్ప సూచక క్రియ చేశాడు. ఐతుకుని ఏం చేశాడు? కౌగిలించుకుని బ్రతికించాడు. భయపడకుండా అన్నాడు, అతడి ప్రాణం అతనిలోనే ఉన్నది అన్నాడు. అంటే ఇంకా వెళ్ళిపోలేదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి పౌలు గారి ద్వారా తన ఐతుకు ప్రాణాన్ని తిరిగి పొందుకోగలిగాడు. ప్రియులారా, ఎంత గొప్ప జ్ఞానం. కానీ మీరు కూడా విశ్వాసంతో మేము ప్రార్థించినప్పుడు మీరు కూడా నమ్మాలి ప్రియులారా. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడేమిట? అసాధ్యము. మరొక మాట, దేవునికి ఇష్టడుగా ఉండాలి, అప్పుడే మనం అనుకున్నవి జరుగుతాయి. ఎందుకు మన జీవితంలో వెనకబడి ఉంటున్నాం? మన సంసార జీవితంలో ఎందుకు వెనకబడి ఉంటున్నాం? ఎందుకు అశ్రద్ధగా ఉంటున్నాం? ఎందుకు నాకు జరగట్లేదు? ఏనాడన్నా ఆలోచించావా? ఆలోచించుకోకపోతే ఆ జీవితం వ్యర్థం ప్రియులారా. చాలామంది ఎందుకు పుట్టేవారంటే బ్రతకడానికి. బ్రతికెందుకు అంటే ఉద్యోగం చేయడానికి, పిల్లలు కనడానికని. మరి తర్వాత ఏంటంటే చనిపోతాం. ఇదే నా జీవితము. అందుకనే యేసుక్రీస్తు మరి ద్వారా ఈ జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. అంటే మనం ఎప్పుడో పుట్టి ఉన్నాం, ఒకరి తర్వాత ఒకరు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే దేవుని భూమి మీద మహిమపరచడానికి, మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి తిరిగి నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు సంతోషంగా. నరులారా తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రండి అంటున్నాడు. అంటే తిరిగి రా అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఉన్నాం మనం. అక్కడ ఉన్నటువంటి వారు భూలోకానికి వచ్చాం. ఈ భూలోకం నుంచి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవలసినటువంటి వారు. తండ్రి వంశం అంది, తండ్రి బిడ్డలం. ఎంత గొప్ప జ్ఞానం అండి! మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చి ఈ యొక్క టెక్నాలజీలో ఇంత జ్ఞానం సంపాదించుకుంటున్నాడు. కానీ మనిషి యొక్క జీవితం గురించి ఏనాడు కూడా ఆలోచించుకోవట్లేదు ప్రియులారా. ఏ యూనివర్సిటీలో, ఏ కళాశాలలో, ఏ స్కూల్స్లో ఎక్కడ కూడా నేర్పట్లేదు మనిషి జీవితం గురించి ప్రియులారా. జంతువుల యొక్క జీవితం గురించి నేర్చుకుంటున్నాం కానీ మనిషి జీవితం గురించి ఈ రోజుకి ఎవరు కూడా నేర్పట్లేదు. అందుకునే దేవుడి జ్ఞానం బైబిల్ని మనం చదువుకుని ఎంత జ్ఞానం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఎంత గొప్ప జ్ఞానం. కాబట్టి దేవుని సేవకుల ప్రార్థన గౌరవించాలి. విశ్వాసంతో ఏం చేయాలమ్మా? విశ్వాసంతో అంగీకరించాలి. అప్పుడే నీకు గొప్ప కార్యము జరుగుతుంది ప్రియులారా. మీలో ఎవరికైనా సందేహం కలిగితే క్రియ మీలో జరగదు. ఎలా నమ్మాలంటే నేను ఒకటే చెప్తాను, గ్రుడ్డిగా నమ్మాలి. ఎలా నమ్మాలి? గ్రుడ్డిగా నమ్మాలి. నా దేవుడు నాకు చేస్తాడు అంతే, అదే ఆశతో ఉండాలి. జరిగే వరకు అదే ఆసక్తితో ఎదురు చూడాలి, నిరీక్షించాలి, ప్రార్థించాలి, పట్టు విడవకుండా ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తప్పక
మన ప్రార్థన ఆలకించి మనకి ఏ సమయాన్ని ఇవ్వాలని ఆయన లిఖించుకున్నాడో ఆ తేదీని తప్పక దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ప్రియులారా, చూసారు ఎంత గొప్ప దేవుని అద్భుతాలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ మాట ఏంటంటే దేవుని అద్భుతాలు మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాయి. బలపరుస్తాయా లేవా? మొదట్లో ఈ రోజున కూడా చాలా మంది సేవకులు చేస్తూ ఉంటే, వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే, ఆ చనిపోయిన వాళ్ళు వారు లేపుతూ ఉన్నప్పుడు ఓచ చేయి వారికి వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ యొక్క స్వస్థతలు, ఆ తర్వాత ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చాలా చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా సాధ్యం ఇది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే విశ్వాసం. దేవుడు చేయగలడు, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే స్వస్థత చేయగలడు. అందుకని ఇక్కడ 20:12 వచనంలో ఏం చెప్తుందంటే, వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. విశేషమైన ఆదరణ వచ్చిందంటే నమ్మరా లేదా దేవుణ్ణి? దేవునికి స్తోత్రం కలుగును గాక. విశేషమైన ఆదరణ వచ్చేసింది పౌలు గారికి. పౌలు గారిని ఆ అబ్బాయిని తీసుకుని పైకి వచ్చేసాడు 3వ అంతస్తులోకి. తీసుకొచ్చినప్పుడు వారిద్దరిని చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యపోయి వీరిద్దరిని ఎంతో ఆదరణించారంట, ఆదరణ కలిగిందంట. అంటే విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారా లేదా? ఉన్నారు పిల్లలు. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కాబట్టి ఇక్కడ ఐతుకు బతికి రావడం అందరికీ గొప్ప ఆదరణ కలిగించిందంట అక్కడ. ఎందుకంటే అదే చచ్చిపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉండదు ఒకసారి ఆలోచించండి. అవమానం కదా దేవునికి. కానీ దేవుడు అవమానం పొందేవాడా కాదు ప్రియులారా, గౌరవించేవాడు ఆయన ప్రతి ఒక్కరిని. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, అందరికీ ఉపకారి. స్పష్టంగా రాసి ఉంది. ఆయన అందరికీ ప్రభువే. ఆయన ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంట. మీరు ఎవరైతే తమ యొక్క పాపములను ఒప్పుకుని నా యొద్దకు వస్తారో వారిని నేను రక్షిస్తానని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో 32వ వచనంలో మన యొక్క పాపములను ఒప్పుకుని మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన రక్షిస్తాడంట. అందుకని ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. లేదంటే ఆయన రాకడ ఎప్పుడో వచ్చేసాను, నేను త్వరగా వస్తానని సెలవిచ్చిన దేవుడు 2026వ సంవత్సరం వరకు రాలేదు అంటే ఇంకెవరి కోసం ఎదురు చూస్తున్నాడు యేసయ్య. ఒకవేళ అది నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు. మన ఆత్మీయ జీవితంలో ఇంకా సరైనటువంటి జీవితం కాకపోతే సరి చేసుకోవచ్చు. రక్షణ లేకపోతే రక్షణ పొందుకోవచ్చు. సమయం ఉంది. సమయం ఉన్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఒకవేళ పొరపాటు చేసావంటే నష్టము నీకే, దేవుడు కాదు ప్రియులారా. లారీ వచ్చి మనల్ని గుద్దినా, మనం వెళ్ళి లారీ గుద్దినా లారీకే ప్రమాదమా? అలా ఉంది మనుషులు, అలా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. లారీకే ప్రమాదం అన్నట్టు బ్రతుకుతున్నారు. భయం లేదు ఈ జీవితాలకి. మనకే ప్రమాదం. పచ్చడి అయిపోతామా లేదా? రాత్రి చెప్పుకున్నాం. ఒక అబ్బాయి, పాస్టర్ గారు అబ్బాయి, నర్సాపూర్, ఇంగ్లాండ్లో చదువుతున్నాడు. పెద్ద సంఘం ఉందంట. అబ్బాయి ఇంగ్లాండ్లో చదువుతున్నాడంట. ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని అందంట. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లి కుదిరిపోయిందంట. అక్కడ లండన్లో చదువుకున్నవాడు కాడికి ఎందుకు ఈ ఆలోచనలు? చక్కగా ఉండొచ్చు కదా అంత అద్భుతమైన దేశంలో. వాడు ఏం చేశాడంట, ఆ లండన్ దేశంలో ట్రైన్కి ఎదురెళ్ళిపోయిందంట. ట్రైన్కి ఎదురెళ్ళిపోతే ఏం దొరుకుతుంది, ఇంకా పచ్చడి అయిపోయాడంట. అంటే చెప్తున్నారు ఎదురు వెళ్తే వచ్చే ప్రమాదం. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారే కదా, ఎందుకు అలాంటి ఆలోచనలు? చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇంకేముంది, అయిపోయింది, జీవితం అయిపోయింది. దయచేసి మనము అలాంటి అశ్రద్ధ కలిగినటువంటి జీవితాలుగా ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మాట మనము ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా జాగ్రత్త పడకపోతే నష్టం ఎవరికి? మనకే ప్రియులారా, మనకే. అందుకనే మనము ఐతుకు బ్రతుకి రావడం అందరికీ గొప్ప ఆదరణ కలిగించాడు. అయితే దేవుడు చేసే కార్యాలు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసాన్ని బలపరుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కూడా ఒక అద్భుతం జరగాలి ప్రభువా, నా జీవితంలో కూడా గొప్ప మేలు జరగాలి
నా జీవితంలో నా బిడ్డలకు గొప్ప మేలు జరగాలి అని మనం ఏం చేయాలి? ప్రతి క్షణం దేవుణ్ణి అడగాలి. నాకు కూడా గొప్ప మేలు జరగాలని అడగాలి ప్రియులారా. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పొందుకోవడానికి నీవే సిద్ధంగా లేవు. అందుకనే దేవుడు చేసిన కార్యాలు సంఘంలో విశ్వాసాన్ని, సంఘ విశ్వాసులను అనగా మనల్ని బలపరుస్తాయి. ఆ సూచక క్రియలు చేసినప్పుడు నేను చాలా ఆకర్షితుడైన అడిగాను, నేను ప్రభువా, నేను ప్రార్థించినప్పుడు గొప్ప సూచక క్రియలు జరగాలి, నేను వాక్యం చెప్పినప్పుడు ఎలాంటి వారైనా మారాలి, నీ సన్నిధికి రావాలని ఇదే అడుగుతాను. మీ జ్ఞానం నాకు దయచేయండి అంటాను. దాని గురించి నేనేం అడగను. మీ జ్ఞానం నాకు దయచేయి ప్రభువా. జనమును స్వాస్థ్యంగా అడిగితే నువ్వు ఇస్తానంటున్నావు కదా, సంఘాన్ని బలపరచు ప్రభువా. అక్కడ తెలియన అంటే ఇది ఇంకా అన్డెవలప్డ్ ఏరియాలో కట్టాం. ఈ డెవలప్డ్ అయిన ఊర్లో కడితే ఈ పాటికి నిండిపోను మన మాటలకి, కానీ కాని ప్రాంతంలో మనం కట్టాం కాబట్టి మనం ఆశించకూడదు. కానీ దేవుణ్ణి అడుగుతున్నాం, జనమును స్వాస్థ్యంగా అడిగితే ఇస్తానన్నావు కదా ప్రభా. ఇవి తండ్రి ఈరోజు జనం పెరగాలని ప్రార్థించుకున్నాను. మీకేం తెలుసా? నాకు తెలుసునా, దేవునికి తెలుసు. ఒకళ్ళిద్దరు పెరిగారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్తాడు, దేవునికి తెలుసు ఎవరు ఎక్కడికి వెళ్ళాలో. సో ఏది ఏమైనా విశ్వాసం, ఆయన చేసినటువంటి కార్యం ద్వారా మనలో ఏం పెరగాలి? విశ్వాసం పెరగాలి తల్లి, విశ్వాసం పెరగాలి, పెరుగుతుంది. కాబట్టి మనము అక్కడ ఆ సంఘంలో ఉన్న వారందరికీ కూడా విశ్వాసం పెరిగిపోయింది దేవుని పట్ల. అది ఎందుకు జరగాలో అందుకే జరిగింది ప్రియుల. తెలుసు, లాజరు గారు చనిపోవడం కూడా ఒక కారణం ఉంది. కారణం లేకుండా చనిపోలేదు ఆయన. అక్కడ గొప్ప సూచక క్రియ చేయాలి ఆ ఊర్లో చాలా. అందుకునే కొన్ని సందర్భాలు, కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల ద్వారా జరుగుతాయి. భయపడకండి, అలా జరుగుతున్నది మీరేం ధైర్యపడద్దు. మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొరకే. అలాగే మనం కూడా సంఘ సమాజంలో ఉండటం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘంలో ఉండటం మనకేంటి? ఆశీర్వాదం. బొమ్మల కాడ ఉంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవవద్దు, పాపుల మార్గమున నిలవవద్దు, అపహాషకులు కూర్చుండు చోట కూర్చుండకు, మనకి ప్రమాదము అని చెప్పాడా లేదా? అబ్రహాం గారు ఎక్కడున్నారు? దూతలు వచ్చినప్పుడు ఊరు గమని కొన్నాడా? సింధూర వృక్షం తన గమని వద్ద కూర్చున్నాడు, గృహంలో కూర్చున్నాడు అక్కడ. అలాగా మీరు వచ్చినప్పుడు నేను ఎలా రెడీ కూర్చున్నానో అలా కూర్చున్నాడు అనమాట. తర్వాత లోతు గారు దూతలు వెళ్ళినప్పుడు ఎక్కడున్నాడు? అయ్యగారు ఎక్కడ? అంబేద్కర్ బొమ్మకాడు ఎక్కడ? అది ఏంటంటే ఆ బొమ్మ దగ్గర. ఏం బొమ్మ అది? మనం వస్తుంటే ఎక్కడ సీతారామరాజు బొమ్మ కాడ ఉంది. కొంతమంది ఏమో అంబేద్కర్ బొమ్మ, కొంతమంది ఏమో సీతారామరాజు గారి బొమ్మ, కొంతమంది ఏమో ఎన్టీ రామారావు గారి బొమ్మ. ఏం మాట్లాడుకుంటారు అక్కడ? చెప్పండి, ఏం మాట్లాడుకుంటారు? జీవితాలు, బంధాలు తెగిపోతాయి ఆ మాటలు వింటే. చచ్చిపోవాలనిపిస్తుంది మంచిగా. దయచేసి అలాంటి వాళ్ళు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. అందుకని మనము ఎక్కడ ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుడు మనం కొంచెం కోరుకుంటున్నది ఏంటంటే ఆయన సన్నిధిలో మనము ఎదగాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. అందుకనే ఆ సంఘ సమాజంలో ఉండటం ఆశీర్వాదము. అందుకనే ఆ 27-12 వచనాలు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భము, అక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో దేవుని సంఘం, ఆ సమాజంగా కూడుకుని దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ అందరూ అక్కడ ఎంతో విశ్వాసులుగా, ఎంతో బలమైనటువంటి వాక్యం వింటూ బలపడుతూ ఉన్నారు ప్రియులారా. అలాగే ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇది ప్రశాంతమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి జ్ఞాన మాటలు, మన జీవితాలు బలపరిచే మాటలు, మనకి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే మాటలు, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండే గొప్ప ఆదరణ సంఘంలో దొరుకుతుంది ప్రియులారా. అందుకని దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడాలి. అంతేకాకుండా దేవుడు చేసే కార్యాలు సంఘ విశ్వాసాన్ని కూడా బలపరుస్తాయి. అంతేకాక సంఘ ఆరాధనలు సంఘ ఆరాధనలలో నిర్లక్ష్యం చేయకుండా మనం పాల్గొవాలి. ఎందుకంటే అలా పాల్గొనడం ద్వారా మనకేమొస్తుంది? స్థిరత్వం అనేది వస్తుంది. మనకి దేవుడు ఆశీర్వదించబడతాము దేవుని చేత. ఎందుకంటే మన కోసము సూర్యుని కింద నరుడు పడుచున్న పోట అంతటి వలన కలుగు ప్రయోజనమేమీ లేదు అంటున్నాడు. అంటే వ్యర్థము సమస్తమును వ్యర్థమే.
మన కోసం మనం పని కల్పించుకుని దేవుడి సన్నిధికి రాకుండా వెళ్ళినా అది వ్యర్థమే అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో కదలిన వారు స్థిరము గలవారై ఉండి ఆయన కార్యాభివృద్ధి యందు ఎవరైతే ఉంటారో వారు స్థిరులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థిరులు అంటే వారికి శాశ్వత జీవితమైన ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి సంఘ సమాజం అనగా దేవుని సన్నిధిలో ఉండటం చాలా ఆశీర్వాదకరం ప్రియులారా. అంతేగాని మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుని సమయం గడుపుకునే దినాలు కావివి. మనము సంతోషంగా అక్కడక్కడ కూర్చుని ఆనందించే దినాలు కావు. దినాలు చాలా ప్రమాదంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కృప రెండో అవకాశాన్ని ఇస్తుందంట. ఏంటంటే ఐతుకు జీవితం దేవుని కృపకు సాక్ష్యమై ఉంది. ఒకవేళ అతను మరణపాయం నుంచి తప్పించుకున్నాడు, ఇప్పుడు అతను పెద్ద సాక్షిగా ఈరోజు మనకి ఉన్నాడు. అంటే దాన్ని బట్టి మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? గొప్ప విశ్వాసము. మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? అంటే మన జీవితంలో పతనమైన వారిని కూడా దేవుడు లేపి తన మహిమ కొరకు ఉపయోగించుకోగలడు. దేవునికి స్తోత్రంగా. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పారు. ఒకవేళ నేను పతనమైపోయాను, నాకు ఇక జీవితం లేదు, నా జీవితం ఇంతే, నన్ను దేవుడు మార్చడు, నా భార్య పట్టించుకోదు, నా పిల్లలు పట్టించుకోరు, నాకు సరిగ్గా బోవెట్టరు అని అనకాకండి. దేవుడు అలాంటి వారిని కూడా పిలుస్తూ ఉన్నాడు, లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. కావాలి నువ్వేం చేయాలంటే ఆయన ఒప్పుకోవాలంతే. నువ్వు దేవుడిని ఒప్పుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? పతనమైన వారిని కూడా దేవుడు లేపి తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడంట. నమ్ములోనందరూ దేవునికి స్తోత్రం కలుగును చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ రోజున మనము 8 విషయాలు ఐతిక గురించి నేర్చుకున్నాం. అతను ఏ విధంగా మరి అశ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో ఉన్నాడో, సో ఏ విధమైనటువంటి పనిష్మెంట్ దేవుడు అతనికి ఇచ్చాడో, మరలా తను ఏ విధంగా బ్రతికాడో, అది అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు అది ఏ విధంగా మరి వారి విశ్వాస జీవితాన్ని బలపరచడం జరిగిందో, అనేక విషయాలు మనం ఇది నేర్చుకున్నాం. కాబట్టి మీరు కూడా మరి ఈ మాటల ద్వారా మీ జీవితాలు కూడా సరి చేసుకొని మరి దేవుని సన్నిధిలో అస్థిరతగా కాకుండా స్థిరత కలిగి మరి అప్పుడప్పుడు కాకుండా స్థిరంగా రావడానికి మరి అది మీ ఇష్టం. ఎక్కడికైనా దేవుని సన్నిధికి వెళ్ళండి సంతోషంగా, లేదా రావాలనుకుంటే మనస్ఫూర్తిగా రండి. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు, దేవుని జ్ఞానం తెలుసుకుందాం, బలపడదాం. మన జీవితాల్లో ఏవైతే కొరతగా ఉన్నాయో అవి మనము దేవుని ద్వారా పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి మరి మీ వినుకడిలో అవి మీకు ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.